720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు బీజేపీ నేతలు. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంఎంటీఎస్ను యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామన్నారు. కేంద్ర పథకాలపై ప్రధాని మోదీ ఫోటో ఉండాలని అధికారులను ఆదేశించారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశం బాగు కోసం పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని ముందస్తు సూచనలు చేశారని చెప్పారు. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమృత్ భారత్ పథకం కింద గ్రేటర్ పరిధిలో 15 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపట్టిందన్నారు. ఓల్డ్ సిటీ, ఉప్పుగూడ, మల్కాజిగిరి రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ పనులను పరిశీలించారు. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంఎంటీఎస్ ను యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామన్నారు. ఈ నెల చివరి వారంలో కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై 3 కారిడార్స్ లో హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ చేపట్టబోతున్నట్టు తెలిపారు కిషన్ రెడ్డి. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా ఆ దిశలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే నెట్వర్క్ డెవలప్మెంట్ అవుతే ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి కొమరవెల్లి మల్లన్న దేవస్థానం కూడా సౌకర్యాలు కల్పించే దృక్పథంతో రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేశాము. 100% పనులు కొమరవెల్లి రైల్వే స్టేషన్ కొత్తగా భూమి పూజ చేసి కొత్త రైల్వే స్టేషన్ హైదరాబాద్ నుంచి వెళ్లేటువంటి భక్తుల కోసం నిర్మాణం చేశాము. రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో దిశ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న విధానాలను అధికారులతో కలిసి సమీక్షించారు. కేంద్ర పథకాలపై ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఉంచాలని అధికారులను ఆదేశించారు ఎంపీ కొండా. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు ఎంపీ డీకే అరుణ. సీఎంకు ప్రజా సమస్యలపై అవగాహన కన్నా పగటి కలలపై ఎక్కువ దృష్టి ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. రాహుల్ ప్రధానమంత్రి అవుతారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు అరుణ. పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం 3 రూపాయలు పెంచినందుకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి. ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచారని, ధరల నియంత్రణలో మోదీ సర్కార్ ఫెయిల్ అయిందనడం సరికాదన్నారు. దేశం బాగు కోసం పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని ముందస్తు సూచనలు చేశారని చెప్పారు. ఆ బహిరంగ సభలోనే ఇది రాజకీయ బహిరంగ సభ, పొలిటికల్ సభ. అసలైతే ప్రతిపక్షాలన్నీ ఇక ఏదో దేశానికి ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిందని, కొందరైతే ఏమంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి, మోడీ గారు అసలు మనకేం చెప్పట్లేరు, డైరెక్ట్గా వచ్చి ఒక బాంబు పేల్చి వెళ్ళారు, ఎన్నికలు అయిపోయాయి ఇక వడ్డన మొదలవుతుంది అన్న టైప్లో. ఇంకే మొన్న 3 రూపాయలు పెరిగినప్పుడు కూడా ఇదే. మోడీ గారు ఏమి మిగిలిన బంగారం కొనొద్దని చెప్పారు అని అంటే మిమ్మల్ని పెట్టుబడులు పెట్టొద్దని చెప్పలేదు. జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలుగా మరోసారి ఎంపికయ్యారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. తనకు మరోసారి అవకాశం కల్పించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మహిళా సాధికారత, అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు.